ప్రియమైన దేవుని జనాంగమ, ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. యేసు ప్రభువారు అంటే 1 యోహాను పత్రిక 4:16 చదివినట్లయితే, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. నిశ్చయంగా యేసు ప్రభు ప్రేమై ఉన్నాడు. ప్రేమ ఆయనను బట్టే కలుగుచున్నది. ప్రేమకు గొప్ప మూలాధారం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పిల్లలైనను పెద్దలైనను ఎవరైనా సరే అందరూ కూడా అన్నదమ్ములైనను భార్యాభర్తలైనను అందరూ కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోవటము, ప్రేమించకపోవటము అది చాలా ఘోరమైన పాపం. అది కూడా పాపమే. దేవుణ్ణి ప్రేమించకపోవటమే పాపం, ప్రేమ లేకపోవటమే పాపం. ప్రేమకు మూలాధారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమను వెల్లడి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని ప్రేమ ఎంత సత్యమైనదో, ఆయన ప్రేమ కోసము సర్వమానవ జాతి కోసం ఆయన బలిదానమైపోయాడు. ఈనాడు పిల్లలు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండి కూడా మనం దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నామంటే అది చాలా దోషభరితమైనది, అన్యాయం, ఘోరమైనది. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పిల్లలు ప్రేమించాలి. ప్రేమించకపోవటం కూడా పాపమే. ప్రేమించగలిగి ప్రేమించకపోతే పాపం, మాట వినకపోతే పాపం, దేవుని మాటకు లోబడకపోతే పాపం, తల్లిదండ్రుల మాటకు లోబడకపోతే పాపం. పాపము అనేక రకాల ఆజ్ఞను తిరస్కరించడం వల్ల కూడా పాపమే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పరిచర్య చేయాలి. వాళ్ళు మంచి చెట్లు చూడాలి. ఈనాడు మీరు ఎలా ఉంటున్నారండి? తల్లిదండ్రులు అంటే అవిధేయులుగా ఉంటున్నారు. తిమోతి 3లో ఉంది కదా, తల్లిదండ్రులకు అవిధేయులు, గర్వాంధులు. గర్వము మనసుల్లో ఉండటం వలన లోబడలేకపోతున్నారు. ఈ గర్వము ఎక్కడి నుండి వస్తుంది? గర్వంగా ఉండేది ఏంటంటే చీకటి సంబంధమైన శక్తి. అది సర్పపు ఆత్మ. చూసారండి, లోబడకపోవటము, తిరుగుబాటు చేయ గుణము, వ్యతిరేక మనస్తత్వము, తల్లిదండ్రుల విలువ తెలియకపోవటము, దేవుని విలువ తెలియకపోవటము, తెలుసుకున్నా కానీ నిర్లక్ష్యంగా ఉండటము, అసలు ప్రేమించకపోవటమే మహాపాపం అంటున్నాడు దేవుడు. సహోదరుడు ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రులకు ప్రేమను పంచిపెట్టాలి. దేవునికి మనమందరము మన ప్రేమను ఇవ్వాలి. దేవుని ప్రేమించడం వల్ల మనకెంతో మేలుంది. ప్రేమించకపోతే మనమే నష్టపోతాం. ప్రేమించకపోతే అది దోషం. మనకు మార్గాలు మంచిగా ఉండాలి, మన బ్రతుకులు బాగుండాలి అంటే వాక్యానుసారమైన జీవితము జీవించాలి. దేవుని కుమారులు, దేవుని బిడ్డలు ప్రభు యొక్క ప్రేమను మనం పంచుకోవాలి. ప్రభు యొక్క ప్రేమ యొక్క విలువేంటో తెలుసుకోవాలి. ఆయన కలిగిన ప్రేమను మనం ఇతరులకు ప్రేమను పంచిపెట్టాలి. అలాగా ప్రేమించకపోవడం కూడా పాపమే. ఎవడైనా నువ్వు నన్ను ప్రేమించడలా వాడెవడో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే ధన్యులం అవుతాం, అదృష్టవంతులు అవుతాం, పరలోకం మనకి ప్రాప్తిస్తుంది. అలాగే చదువుకుంటున్న పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు తండ్రిని గౌరవించి, తండ్రిని ప్రేమించి అలాగా నడుచుకున్నప్పుడు దేవునికి లోబడి వారి మార్గాలు సరళమవుతాయి. వారు ఎక్కడికి వెళ్ళినా మార్గములు సరళమవుతాయి. వారి ప్రయత్నములన్నీ కూడా సఫలమవుతాయి. ప్రేమించగలిగి కూడా నువ్వు ప్రేమించడం లేదంటే మూర్ఖ స్వభావం. చాలామంది అంటారు లోపల ఉందిలే ప్రేమ అంటారు. లోపల ప్రేమ ఉందంటే సరిపోతుందా? ఆ ప్రేమ యొక్క విలువేంటో క్రియల ద్వారా తెలియచేయాలి. యేసు ప్రభువారిలో స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను వెల్లడి చేయడానికి ప్రభువారు మానవావతారంతో ఈ లోకానికి వచ్చి మన మధ్య సంచరించి ఆయన ప్రేమను పంచిపెట్టడంలో మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దెబ్బలు తిన్నాడు, రక్తాన్ని కార్చాడు, చివరికి బలిదానం అయిపోయాడు, ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రేమలో స్వచ్ఛం ఉందని, ఆ ప్రేమ తన బిడ్డల కొరకు
చాలా సహనం, ఎంతో ఎంత త్యాగం చేశాడో ప్రభువారు. ప్రేమ యొక్క విలువేంటో నిరూపించాడు. ఈనాడు కూడా పిల్లలైన వారు, తల్లిదండ్రులైన వారు ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ గొప్పది. ప్రేమించడమే మహాభాగ్యం. ప్రేమ దోషాలను కప్పుపుచ్చుతుంది. ప్రేమ అనేకమైనటువంటి మర్మాలు బయలుపరుస్తూ ఉంటుంది. ప్రేమ అనేక దోషములు కప్పుపుచ్చును. ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, డంబముగా ఉప్పొంగదు, దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ ఉంటే మనము ఎంతో ఘోరమైన దోషమైన క్షమాపణ కలిగి ఉంటాం. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఉండాలి. కాబట్టి పిల్లలైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, ప్రేమనివ్వాలి, వారి ప్రేమను పంచిపెట్టాలి. వారు అన్ని వేళలా మంచి చెట్లు పలకరిస్తూ ఉండాలి. నువ్వు దుర్మార్గంగా ఇలా విధంగా ఉంటే దేవుడు నిన్నెలా కనికరిస్తాడు? నీ క్రియలు ఉండాలి. క్రియలు లేని భక్తి, క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుడు నువ్వు కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేరు. ఏమి చేసినా ఫలించదు. ప్రేమను డెవలప్ చేయాలి, ప్రేమను పంచిపెట్టాలి, అందరి పట్ల ప్రేమ చూపించాలి. అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ.